పరిశుద్ధత లేకుండా ఎవరినో దేవుణ్ణి చూడలేరంట. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. అందుకే వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి. ఈ యొక్క సిలువ ధ్యాన దినాల్లో లీవ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను కిందికి దించే పనులు నీకెందుకు? ఎవ్రీ సిన్ ఈజ్ అ డెడ్ వెయిట్. నన్ను అడిగితే నువ్వు మీదకి ఎదుగుతుంటే ఇది డెడ్ వెయిట్గా నిన్ను ఏం చేస్తుంది? కిందికి లాగుతుంది. దేవుడి దగ్గర ధైర్యం లేదు, మనుషుల దగ్గర ధైర్యం లేదు. ఎందుకు బతుకు? నువ్వు దేవుని దగ్గర ధైర్యం ఉండాలి నీకు. అవును, నేను మోకరించినప్పుడు నేనైతే ధైర్యంగా అడుగుతాను దేవుని, వెంటనే నాకు జవాబు కూడా ఇచ్చేస్తాడు వెంటనే. ఎందుకంటే ఐ నో హౌ టు అప్రోచ్ గాడ్. నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. పాపాలన్నీ చేసి నా కృప చూపు, మళ్ళా నేను చేస్తున్నాను పాపాలంటే నిజంగా దేవుని స్థానంలో మనమే ఉంటే ఏం చేస్తాం? చెంప చెల్లు అనేటట్టు రెండు కొడతాం కదా. అలాగా దేవుడు చాలా కనికర సంపన్నుడు, అందుకే మనల్ని బ్రతికిస్తున్నాడు అన్నట్టు మాటికి కాలు జారి పడేవాడు పడుతూ ఉన్నాడు. ఈ పందరంగంలో ఒకడు పడ్డాడు. పడితే వాడు అక్కడ ఉండడు, వెంటనే లేచేస్తాడు వెంటనే. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే మీరు పడతారనుకోండి, పడితే పొద్దున పడి సాయంత్రం దాకా అక్కడే ఉంటారా? మీరు ఏం చేస్తారు? మీరు ధన్యమని లేచేస్తారు. ఎవరైనా చూసిండ్రా? అయ్యో ఎవరు చూడలేరులే అనుకొని కొద్దిగా దుమ్ము దులుపుకొని మళ్ళీ సరిగ్గా నడవడానికి ప్రయత్నిస్తారు కదా. అలాగే పరిశుద్ధంగా పిలుచుకున్నాడు దేవుడు. యు ఆర్ కాల్డ్ టు బీ హోలీ.